ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. బర్త్డే సందర్భంగా చివల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు చేసింది. రిసార్ట్ పై పోలీసులు రైడ్స్ చేశారు. అర్ధరాత్రి 2 తర్వాత రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. ఇక బర్త్డే వేడుకలో మొత్తం 48 మంది పాల్గొనగా పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మొత్తం 48 మందికి డ్రగ్ టెస్టులు చేశారు. ఇక ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద చెవెల్లో పిఎస్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? ఇక ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. బర్త్డే సందర్భంగా చెవెంలో త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు చేసింది. రిసార్ట్ పై పోలీసులు రైడ్స్ చేశారు. అర్ధరాత్రి 2 తర్వాత రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. ఇక బర్త్డే వేడుకలో మొత్తం 48 మంది పాల్గొనగా పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మొత్తం 48 మందికి డ్రగ్ టెస్టులు చేశారు. ఇక ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద చెవెంలో పిఎస్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపాయి. బర్త్డే సందర్భంగా చెవెంలో త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు చేసింది. రిసార్ట్ పై పోలీసుల రైడ్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహేందర్? సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి లభ్యమైనట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. తన పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివార్లోని త్రిపుర రెస్టారెంట్ లో తన స్నేహితులతో మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. మరి ఈ పార్టీకి దాదాపు 50 మంది వరకు కూడా మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అలాగే ఆమెతో పాటలు పాడించుకునేటువంటి ఆయా అక్కడ స్థానిక గ్రామస్తులు, అంటే అక్కడ చేవెళ్ల ప్రాంతంలో తన ఎక్కువగా గ్రామాల్లో బతుకమ్మ, బోనాలు ఇలాంటి వేడుకలకు తను పాటలు పాడితే అలాంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారు సైతం అందరు కూడా తను ఆ బర్త్డే వేడుకలకైతే ఆహ్వానించింది. మరి వారిలో కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం. మరి ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్ఓడి పోలీసులు అయితే ఆ సగరు రిసార్ట్ పైన అయితే దాడి చేశారు. మరి ఆ రిసార్ట్ లో అప్పటికే సింగర్ మంగ్లీతో పాటు చాలా మంది పార్టీలో అయితే చాలా జోష్గా మందు చిందేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే పోలీసులకు కనబడ్డట్టు తెలిసింది. మరి సింగర్ మంగ్లీ పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్ నిర్వాహకుడు టెస్ట్ లో గంజాయి పాజిటివ్ గా తేలిందని తెలుసు పోలీసులు చెప్తున్నారు. మరి వారిపై అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ న్యూసెన్స్ కేసులు అయితే పెట్టడం జరిగింది. మరి మంగ్లీ బర్త్డే సందర్భంగా పలువురు స్నేహితులతో ఈ నషా పార్టీ ఏర్పాటు చేసిన విషయం అయితే వెలుగు రావడం సంచలనంగా మారింది. అయితే ప్రతి పార్టీ చేసుకుంటే ఇట్లా గంజాయి ఇలాంటివి ఉండాల్సిందేనా అన్నటువంటిగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ త్రిపుర రిసార్ట్ అయితే పోలీసులు దాడి చేసి పెద్ద మొత్తంలో విదేశీ మద్యం కూడా స్వాధీనం చేస్తున్నారు. పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కొంతమందికి డ్రగ్స్ గంజాయి పాజిటివ్ గా వచ్చింది. మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం దాదాపు 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది చక్రి. అలాగే ఈ మంగ్లీ బర్త్డే వేడుకలో 48 మంది వరకు కూడా కుటుంబ సభ్యులే ఉన్నారని తెలుస్తుంది. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. 9 మందికి గంజాయి పాజిటివ్ అయితే వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఎస్ఓడి దాడులు చేశారు. అయితే ఆ ఎస్ఓడి దాడులు పోలీసులు వీడియో తీస్తున్న క్రమంలో మంగ్లీ అయితే అక్కడ ఏ తప్పు జరగకపోతే రండి వీడియో తీసుకోండి మాకు అభ్యంతరం చెప్పాలి, కానీ పోలీసుల విధులకు సైతం మంగ్లీ ఆటంకం కలిగిస్తూ వీడియో డిలీట్ చేస్తావా లేదా, వీడియో ఆపుతావా లేదా అంటూ పోలీసులు కూడా బెదిరించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే మంగ్లీ పోలీసులు బెదిరించిన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పోలీసులు ఇప్పటి వరకు గుర్తించినట్టు గంజాయి కావచ్చు, విదేశీ మద్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారికి పాజిటివ్ కావచ్చు, ఇవన్నీ కూడా నిజమేనని దాదాపు ఒక కొలికి అయితే వచ్చిన అంశం. అయితే మంగ్లీ పోలీసులతో వాగ్వాదం దిగినటువంటి వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. విదేశీ మద్యం పెద్ద ఎత్తున ఉన్నట్టు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి దీంట్లో దామోదర్ అనేటువంటి వ్యక్తి అయితే గంజాయి సేవించిన దాంట్లో దామోదర్ అండ్ రెడ్డికి
పాజిటివ్ రావడం జరిగింది. ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజేషన్ గా ఈ మెగావత్ స్నేహితుగా కూడా గుర్తించారు. మొత్తంగా కేసు నమోదైన వారిని చూసినట్టయితే మంగ్లీ పైన కేసు నమోదైంది. దూనే మెగావత్ ఈవెంట్ ఆర్గనైజర్ పైన కేసు నమోదైంది. రామకృష్ణ త్రిపుర అసిస్టెంట్ మేనేజర్ పైన కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితులు ఇద్దరి పైన కూడా అయింది. ఇలాగ సౌండ్ పొల్యూషన్, ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా ఉండడం, ఈవెంట్ పర్మిషన్ లేకుండా ఉండడం, మొత్తంగా నిషేధిత గంజాయి వంటివి అక్కడ తీసుకురావడం అంటే ఎన్డీపీసీ యాక్ట్ కింద మొత్తం 40,100 రూపాయల కేసులు అయితే ఇప్పుడు నమోదైంది. మొత్తంగా దీనిపైన ఇంకా క్లియర్ గా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి మంగ్లీ పోలీసులను అడ్డుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే అధికారికంగా అర్ధరాత్రి జరిగిన పోలీసులు అంటే ఇంత పెద్ద గంజాయి పార్టీ జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి వాళ్ళు దాడి చేయడం, కనీసం మీడియా వారికి ఎవరు చెప్పకపోవడంతో కేవల్ల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అంతా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సిఐతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు ఎందుకు ఇలాంటివి బయటికి కానీ లేదు అంటే ఇలాంటివి బయటికి పక్కకుండా ఎందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. మొత్తానికి అయితే మంగ్లీ నిర్వహించిన బర్త్డే పార్టీలో పెద్ద ఎత్తున గంజాయి, విదేశీ మద్యం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్ రెడ్డి మంగ్లీ బర్త్డే వేడుకలో మొత్తం 48 మంది పాల్గొన్నట్టుగా పలువురు సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, వారి వివరాలు, వారి పేర్లు ఏమైనా తెలుస్తున్నాయా మహేందర్ రెడ్డి? అంటే పోలీసులు అధికారికంగా ఇంతవరకు పేర్లు బయటపడిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా దీంట్లో 48 మంది పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మంగ్లీ అంటే డబ్బులు పాటలు పాడించేవారు, అలాగే కొంతమంది స్నేహితులు ఇలాంటి అందరినీ కూడా వచ్చిన పరిస్థితి కానీ సినిమా ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది వీడియోలో కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది జూనియర్ ఆర్టిస్టులు. మరి ఇంకా ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన విషయాలు ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితుంది. మరి దీనిపైనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకు బయటికి చెప్పట్లేదు అన్నట్టుగా ఆ స్థానిక జర్నలిస్ట్ అందరూ కూడా పోలీసులు స్టేషన్ ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. సో ఇంకా ఎవరెవరి పేర్లు దీంట్లో ఉన్నాయంటే ఎఫ్ఐఆర్ లో ఇంకెవరెవరి పేర్లు చేర్చబోతున్నారు, అంటే దీనిపైన ఇంకెవరెవరికి పాజిటివ్ వచ్చింది, దీంట్లో పాల్గొన్న వారు ఎవరు, ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు, డ్రగ్స్ తీసుకొచ్చింది ఎవరు, వీటన్నిటిపైన కూలంకషంగా దర్యాప్తు జరుగుతుంది. అయితే మొత్తం 48 మందికి డ్రగ్ టెస్టులు చేసినట్టుగా తెలుస్తుంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనే దానిపైన దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంగ్లీకి అత్యంత సన్నిహితుడుగా గుర్తిస్తున్నారు, చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి డ్రగ్స్ అంటే గంజాయి సేవించినట్టు పాజిటివ్ కూడా వచ్చింది. మరి గంజాయి దీంతో పాటు ఇంకొందరికి కూడా వచ్చిన తర్వాత దామోదర్ రెడ్డిని అయితే విచారణలో ప్రస్తుతం కలుస్తున్నారు. దామోదర్ రెడ్డి వ్యక్తి గతంలో ఒక ప్రముఖ ఛానల్లో యాంకర్ గా కావచ్చు, రిపోర్టర్ కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి వ్యక్తికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, గంజాయి సప్లై చేసే వాటితో సంబంధాలు ఏంటి, గంజాయి ఎప్పటి నుంచి సేకరిస్తున్నాడు, ఎక్కడెక్కడ సేకరించాడు, అలాగే ఆయనకి ఎక్కడి నుంచి కొన్నాడు, ఇవన్నీ విషయాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. డ్రగ్స్ కానీ గంజాయి కానీ వీటిని అరికట్టడంలో ఎంతో కృషి చేస్తుంటే ఇలాంటివి మాత్రం పదే పునరావృతం కావడం, ఇలాంటి వాటిని బయటకు రావడం అనేది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికైతే ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తిని అయితే పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ గంజాయి ఈవెంట్ కు గంజాయి తీసుకొచ్చాడు, ఒకటి మంగ్లీ ఈవెంట్ కి తీసుకొచ్చాడా లేదా ఇంకెక్కడైనా ఇలాంటి ఈవెంట్ నిర్వహించడంలో ఈ గంజాయి సప్లై చేస్తాడా, ఇవన్నీ విషయాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహేందర్ రెడ్డి మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం, చివరిలో త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు, రిసార్ట్ పై పోలీసుల రైడ్స్, ఇంత వ్యవహారం పైన మంగ్లీ మీడియా ముందుకు ఏమైనా వచ్చారా, ఏమైనా క్లారిటీ ఇచ్చే సందర్భం ఏమైనా వచ్చేసారు? అంటే ఇప్పటివరకు అయితే మీడియా ముందుకు మంగ్లీ రాలేని పరిస్థితి ఉంది. మంగ్లీకి సంబంధించిన వీడియోలు, ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు మాత్రం బయటకు ఇచ్చాయి. మంగ్లీ పోలీసులను అడ్డుకునే తీరు ఒక వీడియో కూడా వచ్చింది. ఒక పోలీసు అధికారి పైకి వెళ్లి అతని సెల్ ఫోన్ లో అతని కెమెరాను లాక్కునే ప్రయత్నం చేయగా అతను నా డ్యూటీకి మీరు అడ్డు రావద్దు అని చెప్పడంతో మరోసారి ఎన్నికకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ మంగ్లీ ఇప్పటి వరకు అధికంగా ఇలాంటి ప్రెస్ మీట్ కానీ ఇలా ట్వీట్ కానీ ఏం చేయలేదు. ఈ పార్టీకి సంబంధించి అయితే కేవలం పోలీసులు అయితే ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ ఇవన్నీ విషయాలు ఇంకా ఈ విషయాలు అయితే సేకరిస్తున్నారు. ఇంకా అధికారికంగా ఇలాంటి విషయాలు అయితే ఇంకా ఆయన వెలువరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దామోదర్ అనే వ్యక్తికి మాత్రం పార్టీ జరుగుతున్న క్రమంలో గంజాయి సేవిస్తూ పట్టుబడని తెలుస్తుంది. దీంతో ఈ వేడుకలో మాదక ద్రవ్యాలు వినియోగం ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే
పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడం వంటి కారణాలతో ఈ మంగ్లీ పై కూడా కేసు నమోదు చేసినట్లయితే ఇన్స్పెక్టర్ ఇప్పుడు చెప్పాడు. మరి అలాగే అనవసరమైన అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదు. త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ పైన కేసు నమోదు చేశారు. సో మొత్తానికైతే ఆ మంగ్లీ తనకున్న పేరుతో తను ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటిగా ఇటు స్థానికులకు అంటే ఈ వద్య వేడుకలు చేస్తున్న క్రమంలో స్థానిక గ్రామస్తులకు కూడా పెద్ద ఎత్తున అంటే ఆడియో అంటే ఇక్కడ ఉన్నటువంటి డీజేలు ఇవన్నీ పెట్టడంతో వాళ్ళకి అర్ధరాత్రి అయినా సరే ఈ డీజేలు ఏంటని పోలీసులు కూడా కంప్లైంట్ తెలుస్తుంది. మరోపక్క ఎక్సైజ్ కనీసం ఒక మద్యం పార్టీ ఏదైనా చేసినట్టు ఎక్సైజ్ నుంచి ఖచ్చితంగా ఆ డీడీలకు ఇవన్నీ సమర్పించి పర్మిషన్ తీసుకోవాలి. కానీ అలాంటివి ఏమి లేవు. నేను ఒక సింగర్ ను, నాకు గుర్తింపు ఉంది, నేను ఏం చేసినా చెల్లుద్ది, స్థానికంగా ఉన్నటువంటి నేతలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుందేమో. మొత్తానికి అలాంటి పర్మిషన్ కూడా ఏం తీసుకోని పరిస్థితి. ఇక ఆ ఈవెంట్ జరుగుతున్నటువంటి త్రిపుర రిసార్ట్ కూడా వాళ్ళకున్న పర్మిషన్ లేదు, పోలీసులకు ఎలాంటి అనుమతి అయితే అంటే తీసుకోని పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఇలాంటి అనుమతులు లేకుండా ఇటు సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఇటు మొత్తం కూడా న్యూసెన్స్ చేస్తూ మొత్తంగా ఆ ప్రాంతం డిస్టర్బ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే నిషేధిత డ్రగ్స్ స్వీకరించడం, అలాగే నిషేధిత అంటే విదేశీ మద్యం కూడా ఎయిర్ లైఫ్ ఆడినట్టుగా తెలుస్తుంది. మరి గంజాయి తాగుతుండగా అంటే రెడ్ హ్యాండెడ్ గా ఈ దామోదర్ రెడ్ హ్యాండ్ వ్యక్తిని అయితే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐటి పోలీసులు మరి అతనికి పాజిటివ్ గా వచ్చింది. మరి అతని నుంచి ఈ పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇలాంటి పార్టీలు తరచు జరుగుతూనే ఉంటాయి. మొయినాబాద్, చేవెళ్ళ ఈ ప్రాంతం ఎక్కువ జరుగుతుంది శివారు కాబట్టి మరి ఇలాంటి ఇంకా ఎంత మందికి సప్లై చేశాడనే దానిపైన కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. 115వ సాక్షిగా ఆయన్ను విచారించారు. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్నాళ్ళు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావును సైతం విచారించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం, సింధుల బ్యారేజ్లకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజ్ల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డివిజన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది. ఇక తాజాగా కేసీఆర్ను విచారించింది. రెండు కలర్ బుక్లు ఆయన తీసుకెళ్ళడం జరిగింది. వాటిని ఆయన ప్రశ్నలన్నింటి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పోయేందుకు రెండు కలర్ బుక్లు ఆయన తీసుకెళ్ళడం జరిగింది. వాటిని ఆయన ప్రశ్నలన్నింటి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన యాభై నిమిషాల పాటు జరిగిన కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ ఏం చెప్పారన్నదే ఉత్కంఠ రేపుతుంది. విచారణలో భాగంగా కమిషన్ మాజీ సీఎంను ప్రశ్నించింది. ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదని కమిషన్ అడిగినట్టుగా సమాచారం. కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి పీసీ ఘోష్కు కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ అడగ్గా కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వాస్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని కమిషన్కు వివరించారని తెలుస్తుంది.
వాహనం నుంచి కిందికి దిగుతున్నారు కేసీఆర్. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీయగా కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. బ్యారేజ్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ను కమిషన్ అడగ్గా ఎంత నీరు నిల్వ చేయాలనేది ఇంజనీర్లు చూసుకుంటారని, బ్యారేజ్ల నిర్మాణ స్థలం ఎంపిక మార్పు సాంకేతిక పరమైన అంశమని వివరించినట్టుగా సమాచారం. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం చేపట్టేటట్టుగా కేసీఆర్ కమిషన్కు తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు అందించారు కేసీఆర్. ఒకవైపు మధుసూదన్ చారి మాజీ హోంమంత్రి మాట ఆయన విచారణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక చిల్లర నాయకుడు అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రతిగార రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ గురువునే కేసీఆర్ తరిమేశారు. ఇక రేవంత్ ఎంత అంటూ కౌంటర్ అటాక్ చేశారు. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ వాళ్లే ఏదో కుట్ర చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కట్టినా కూడా గొప్ప పురస్కారం దక్కేది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇరిగేషన్పై కేసీఆర్కు ఉన్న అవగాహన ఎవరికీ లేదన్న కేటీఆర్ 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించామని గుర్తు చేశారు. పిల్లను ఇచ్చిన మామ దగ్గర రేవంత్ కూర్చొని బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విచారణ అంతా రాజకీయ కక్ష సాధింపే అన్నారు కేటీఆర్. తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమందిని జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే చేసేదేం లేదు. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచడం నేను అనుకుంటాను. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జీవితం చరిత్రగా నిలిచిపోతుందన్నారు కేటీఆర్. గత ప్రభుత్వాలు చేయలేనిది కేసీఆర్ సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ విజయాల్లో 10వ వంతు సాధించలేరంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 60 ఏళ్లలో జరిగిన పనులను కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. కాళేశ్వరం ధర కరువు దాహానికి పరిష్కారం చూపించారన్నారు కేటీఆర్. ఇక కేసీఆర్ను అర్థం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలకు జీవితకాలం చాలదన్నారు కేటీఆర్. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలు, పాక్ ఉగ్రవాద విష సంస్కృతిని ప్రపంచ దేశాల ఎదుట ప్రభావవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్ష బృందాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. 50 మందికి పైగా సభ్యులతో 7 బృందాలుగా బయలుదేరి అత్యంత ప్రధానమైన దేశాల్లో పర్యటించి పాక్ వైఖరిపై దునుమాడి తిరిగి వచ్చిన అఖిలపక్ష సభ్యులను ప్రధాని మోడీ తన అధికార నివాసంలో కలిశారు. వారి విదేశీ పర్యటన వివరాలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ వేదికపై భారత దృఢ వైఖరిని, పాక్ దుష్టనీతిని అత్యంత ప్రభావవంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు, విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. భారత వాణిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నామని మోడీకి తెలిపారు. ఉగ్రవాదం విషయంలో భారతదేశ ఐక్యతను చాటడంతో పాటు భారత వాణిని ప్రపంచ దేశాలకు బలంగా వినిపించే లక్ష్యంతో ఈ బృందాలు 30కి పైగా దేశాల్లో పర్యటించాయి. అమెరికా, యూరోప్, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా ఒక్కో బృందం పర్యటించింది. ఇక 7 అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు 33 దేశాల రాజధాని నగరాలు, యూరోపియన్లలో పర్యటించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక యాక్సియం 4 ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా వాయిదా వేసినట్లుగా స్పేస్ ఎక్స్ ప్రకటించింది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లతో పాటు మరో 3 ఆస్ట్రోనాట్లు ప్రయాణించాల్సి ఉంది. ఇండియా తరపున గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల మిషన్లో భాగమయ్యారు. యాక్సియం 4లో మిషన్ పైలట్గా కెప్టెన్ శుభాంశు శుక్ల వ్యవహరించనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి వెళుతున్నారు. దీనికోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన క్షేమంగా వెళ్లి రావాలని కోరుతున్నారు. 1984లో చివరిసారిగా ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం 5:30 జరగాల్సిన యాక్సియం 4 మిషన్ వాయిదా పడింది. నిన్న జరగాల్సిన ప్రయోగం వరుసగా 2వ రోజు వాయిదా పడింది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఎమ్మెల్యే రాజసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. చెవులు లేని వారికి అడిగి ఏం లాభం, ప్రధాని మోడీని అడిగితే పనులు అవుతాయని తన సొంత పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో నోరు మూసుకుంటారు, ఢిల్లీలో నోరు ఎత్తుతారని ఆ సీక్రెట్ ఏంటో తమకు కూడా చెప్పాలన్నారు. రేవంత్ చిట్చాట్లో కిషన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్న రాజసింగ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రేవంత్ కిషన్ రెడ్డి ఏమి అన్నారు, ఢిల్లీ వెళ్ళగానే కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి విమర్శిస్తారన్నారు. మొన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఒక సభలో కలుసుకున్నారు. ఆ సభలోనే రేవంత్ రెడ్డిని ప్రశ్నించొచ్చు కదా అని నిలదీశారు. గోషమాలి ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. చెవులు లేని వారికి అడిగి ఏం లాభం, ప్రధాని మోడీని అడిగితే పనులు అవుతాయని తన సొంత పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో నోరు మూసుకుంటారు, ఢిల్లీలో నోరు ఎత్తుతారని ఆ సీక్రెట్ ఏంటో తమకు కూడా చెప్పాలన్నారు. రేవంత్ చిట్చాట్లో కిషన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్న రాజాసింగ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రేవంత్ కిషన్ రెడ్డి ఏమీ అనరు, ఇక ఢిల్లీ వెళ్ళగానే కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి విమర్శిస్తారన్నారు. మొన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఓ సభలో కలుసుకున్నారు. ఆ సభలోనే రేవంత్ రెడ్డిని ప్రశ్నించవచ్చు కదా అని నిలదీశారు.